హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. ఢిల్లీ అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా కనుమరుగు చేయాలన్న యోచనతో ఉన్న బీజేపీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రసంగం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి రేఖా గుప్తా సిఏజీ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకువచ్చిన మద్యం పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకు 2000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నది నివేదిక సారాంశం. ప్రజల ముందు ఆఫ్ ను దోషిగా నిలపడమే బీజేపీ ముందున్న లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాము కూడా తక్కువేం కాదన్నట్లుగా అధికార పక్షానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఆఫ్ నేతలు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించి ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఉంచడంపై ఆఫ్ నేతలు అసెంబ్లీ ప్రశ్నించారు. అంబేద్కర్ కంటే మోదీ గొప్ప వ్యక్తి అని నిలదీసిన ప్రతిపక్ష నేత అతిషి సహా 15 మంది ఆఫ్ ఎమ్మెల్యేలను ఫిబ్రవరి 25న అసెంబ్లీ సమావేశాల నుంచి స్పీకర్ విజేంద్ర గుప్తా సస్పెండ్ చేశారు. అసెంబ్లీ ప్రారంభ సమావేశాల్లో ఎంతమంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? మేము ఒక ప్రశ్న మాత్రమే అడిగాం. ముఖ్యమంత్రి కార్యాలయం సహా ఇతర కార్యాలయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తీసేసి ప్రధాని మోదీ ఫోటో పెట్టడాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది? సభ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేయటమే మీ ప్రశ్నకు సమాధానమా అని సస్పెండ్ అయిన 15 మంది ఎమ్మెల్యేలలో ఒకరైన ఆఫ్ ఎమ్మెల్యే సంజీవ్ గా ప్రశ్నించారు. బీజేపీ గతంలో పార్లమెంటులో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి విపక్ష గళాన్ని అణిచివేయాలని చూసింది. ఇప్పుడు అదే తీరును అసెంబ్లీలో అనుసరిస్తున్నారు. విపక్షం నోరు మోయించి సభను తాము కోరుకున్నట్లుగా నడిపించాలనుకుంటున్నారు అని సంజీవ్ గా ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ గళాన్ని వినిపించేందుకు బీజేపీ అనుమతించదని భావించిన ఆప్ ఎమ్మెల్యేలు మరో వ్యూహానికి సిద్ధమయ్యారు. రైతు ఉద్యమాల మాదిరిగానే ప్రభుత్వ పాలన విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేపట్టడం ద్వారా తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని ఒక సీనియర్ ఆప్ నేత చెప్పారు. మేం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం, కానీ మున్సిపల్ కార్పొరేషన్ లో మాకు మెజారిటీ ఉంది. ఎన్నికల హామీలను నెరవేర్చని బీజేపీ అసమర్థ పాలనను అక్కడ నిలదీస్తాం. మా హయాంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఢిల్లీ మోడల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఎంసీడీ మోడల్ ను కూడా అందరూ మెచ్చుకునేలా చేస్తాం అని ఎంసీడీ ఆఫ్ నేత ముఖేష్ గోయల్ అన్నారు. ఢిల్లీ ఖజానా ఖాళీగా ఉందని ఇటీవల ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేసిన వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ కూడా ఢిల్లీ ఆర్థిక పరిస్థితిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఈ వాదనకు మరింత ఊతమిచ్చింది. రేఖా గుప్తా వ్యాఖ్యలపై ఆఫ్ మాజీ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ స్పందించారు. బీజేపీ గెలిచి నెల రోజులు కూడా కాలేదు, కానీ గవర్నర్, సీఎం ఎన్నికల హామీలను అమలు చేయకుండానే తప్పించుకునేందుకు కారణాలు వెతుకుతున్నారు. ఆదాయ పరంగా ఢిల్లీ ఎప్పుడూ నష్టాల్లో లేదని అందరికీ తెలుసు. మా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పత్రాలని రికార్డుల రూపంలో ఉన్నాయి, వాటిని పరిశీలించుకోవచ్చు. మరి ఖజానా ఖాళీ అయ్యిందని సీఎం ఎలా చెప్పగలరు? నిజానికి ఖాళీగా ఉన్నవి వాళ్ల హామీలే. అధికారంలోకి రాగానే నెలకి 2500 రూపాయల భత్యం అందజేస్తామని ప్రకటించారు, కానీ నేటికి అమలు చేయలేదని పాఠక్ గుర్తు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ తన అసెంబ్లీ ప్రసంగంలో బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ పునరావృతం చేశారు. పెన్షన్ పెంపు, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ మొదలైనవి. కానీ వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టత లేదు. బీజేపీ మోసపూరిత హామీలను ఢిల్లీ ప్రజలకు అర్థమయ్యేలా విస్తరిస్తాం, అమలు చేయించేందుకు నిరసనలకు పూనుకుంటామని ఆఫ్ ప్రధాన కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన దుర్గేష్ పాఠక్ హెచ్చరించారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవాలంటే తొలినాల ఉద్యమ విధానాన్ని తిరిగి అనుసరించాల్సి ఉంటుందని ఆప్ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ భవిష్యత్తు ప్రణాళిక గురించి ఒక కీలక ఆప్ నేత మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు మాకు ప్రతిపక్షంలో కూర్చునే బాధ్యత అప్పగించారు. అయితే నిజమైన ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపిస్తాం. కాంగ్రెస్ పార్టీలా కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడం, నిరసన ర్యాలీలు నిర్వహించడం మాత్రమే ప్రతిపక్షం బాధ్యత కాదు. ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మాది. మళ్లీ మా మూలాలకు వెళ్తాం, క్షేత్ర స్థాయితో జనంతో ఉంటాం. అదే ఆప్ ను పునర్నిర్మించేందుకు సరి అయిన మార్గమని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవలసిన అవసరం వచ్చినప్పుడు మద్దతు ఇస్తామని, కానీ ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రతిఘటిస్తామని ఆప్ స్పష్టం చేసింది.
ఇలాంటి మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.